ఇతని అధికారం ఎందుకు అంటే సంపాదించడం కోసం. 2 ఎకరాల్లో ఉండే పెద్ద మనిషి ఈరోజు 6 లక్షల కోట్లకు ఎగబాకాడంటే ఎంత డబ్బు ఎక్కడి నుంచి? ప్రజల నుంచే కదా. ఈరోజు కూడా మనం చూస్తున్నాం అతని కేసులు, ప్రైవేట్ కేసులు కూడా ప్రజల సొమ్ము తీసుకెళ్ళి అతను లోద్రాకి ఇస్తా ఉన్నాడే. అంటే ఎంత దారుణంగా ప్రజల సొమ్మును వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ఎన్టీఆర్ కొడుకులకు అబద్ధం చెప్పాడు. కూతుళ్ళు సరే, వాళ్ళిద్దరూ కూడా దుర్మార్గులు. మొదటి నుంచి పురంధరేశ్వరి, భువనేశ్వరి ఇద్దరు కూడా మాకు ఎగనెస్ట్గానే మరి ఎన్టీఆర్ని దించడానికి వాళ్లే కుట్ర పన్నారు. తర్వాత చూస్తే ఇక ఆయన్ని ఎంత దారుణంగా అవమానం చేశారంటే, వైస్రాయ్ హోటల్కి ఇదేంటి అన్యాయం అని చెప్పి అడగటానికి వెళితే అక్కడ చెప్పులేయించాడు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి అభిమానధనుడు, ఎన్టీఆర్ లాంటి మరి గౌరవం ఉన్నటువంటి పేరున్న వ్యక్తి ఇట్లాంటి అవమానాలు తట్టుకోలేడు, గుండె ఆగిపోతుందని అతనికి తెలుసు. అప్పటికే ఆయనకి చాలా ఒకసారి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత షుగర్ 30 ఏళ్ళు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇన్ని వ్యాధులు ఉన్నటువంటి మనిషిని మానసికంగా అవమానం చేస్తే అతను తట్టుకోలేక అతను చనిపోతాడని తెలుసు.